ప్రీతి ఎక్కడా? అమ్మా, ప్రీతికి ఏమైంది? జరిగిందేదో జరిగిపోయింది. ఇంటికి వెళ్దాం పద. ప్రీతికి ఏమైంది? నీకు దండం పెడతారా? ఇంటికి పద. వరుణ్, వరుణ్, ప్రీతి ఎక్కడా? ప్రీతికి ఏమైంది? ఓ సుధాకర్, మేము ఇంటికి తీసిపో. ప్రీతి ఎక్కడా? నాకు తెలుసు ఇదంతా నువ్వు ఆడుతున్న డ్రామా. ఏం చేసావు? నా ప్రీతిని ఏం చేసావు? ప్రీతికి ఏమైంది? లేచిపోయిందిరా. నిన్ను నన్ను కాదని ఇంకెవరితోనో నీ ఫ్రెండ్ సీనుగాడితో లేచిపోయింది. 18 ఏళ్లగా పెంచిన నా ప్రేమని, 18 నెలలుగా పెంచుకున్న నీ ప్రేమని పెట్టుకు మీకు పారేసినట్టు పారేసిపోయింది. నమ్మలేకపోతున్నావు కదా? నేను నమ్మలేను. ఒక ప్రియుడుగా నీ ప్రేయస్ని ఎంతగా నమ్మేవో, ఒక తండ్రిగా నా కూతురు నేను అంతగా నమ్మాను. కానీ ఏమైంది? లేచిపోయింది. ఫస్ట్ టైం నా లైఫ్ లో నమ్మకం మీద నమ్మకం పోయిందా? చెప్పండి రా. అవునరా, ఆ సీన్ కూడా మోసం చేశాడు. చాలా ప్లాన్ గా వర్కౌట్ చేశాడు రా. వాడికి ఎవరు అక్కర్లేదు, ఏది షేర్ చేసుకోడు. రే అయినా మేము ఎన్నోసార్లు చెప్పాం, షేర్ చేసుకోకపోతే ఏ రిలేషన్షిప్ కి వాల్యూ ఉండదురా అని. రే, నీ మధ్య చిన్న తేడా వచ్చినా వాడు దాన్ని పెద్దది చేశాడు రా. తొక్కలో మ్యాచ్ నీకంటే ఎక్కువ. ఏ నేను ఫాలో అవడానికి మ్యాచ్ వదిలేసిన రోజులు లేవా? అయినా నీలాంటి గర్ల్ ఫ్రెండ్ నాకు దొరుకుంటే మ్యాచ్ నుంచి ఏంటి, ఎగ్జామ్ హాల్ నుంచి పరిగెత్తుండి వచ్చేవాడిని. అరే, ప్రాబ్లం వాడే క్రియేట్ చేసి సొల్యూషన్ వాడే చెప్పి స్కీమ్ ఏంటి భయ్యా? చెప్పట్లేదు చూడు. హలో రావు గారండి, 10 నిమిషాల్లో ధవలేశం రోడ్ల మీదకి వెళ్తే మీ ప్రీతి నా ప్రియుడితో చూడొచ్చు. ఇంట్లో పెళ్లి సెటిల్ చేశాక తనకి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వలేదు. మా బావతో నా పెళ్లి ఫిక్స్ చేసేసారు. అయినా వరుణ్ గారు ఏంటి, వాళ్ళు పోలీసులు అనుకున్నాడా, పోరంబాకులు అనుకున్నాడా? వాడిని లైఫ్ లాంగ్ నువ్వు ఎలా భరిస్తావు అర్థం కావట్లేదు. సీను, యు ఆర్ మై లవ్లీ ఫ్రెండ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ? ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. నేను కోరుకునేలా వరుణ్ దగ్గర దొరకదని నాకు అర్థమైపోయింది. అంత దూరం వస్తే నేను గుండెలో పెట్టుకుని కాదు, నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను ప్రీతి. అయితే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. నేను చెప్పినట్లు చెయ్యి. ఏం చేయాలి? వరుణ్కి ఫోన్ చేయి. అలాంటి వాడిని వదలకూడదు. వాడెక్కడున్నా సరే పట్టుకొని ముక్కలు ముక్కలు నరికేలాన్ని, నరకాలంతా నాకు కొడుకునే. నీతో మాట్లాడి చాలా కాలమైంది. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే మళ్ళీ మాట్లాడే ఛాన్స్ ఉండదేమో అని భయమేస్తుంది. అందరూ నాకు నీ మీద కోపం ఉందని అనుకుంటున్నారు, మీ అమ్మతో సహా. నీ మీద కోపం లేదు, భయం. కొడుకు గొప్పవాడు కావాలని ఆశపడ్డమే కానీ ఆసరాగా నిలబడలేని అసమర్థుణ్ణి, చేతకాని వాణ్ణి రా. కానీ నలా మనిషికి రెండో అవకాశం ఉండాలి, ఉంటుంది. గెలిచిన వాడికి ఓటమి రుచి తెలియడానికి, ఓడిపోయిన వాడికి
గెలుపు రుచి తెలియడానికి ఓటమి వెనుక గెలుపు 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 అమ్మా షాప్కి వెళ్ళొస్తాను. నాన్నెప్పుడు అనేవారా ప్రతి మనిషికి లైఫ్లో ఏముండాలని. నేనెప్పుడు నాన్నతో అనేవాడిరా ప్రతి ఎయిమ్కి ఓ పర్పస్ ఉండాలని. నాన్న చనిపోతే కానీ నా లైఫ్కి ఎయిమ్, నా ఎయిమ్కి పర్పస్ తెలియలేదురా. రే వరుణ్, సీన్ గడ్ కనపడ్డాడు రా.
ఎందుకు చేసావురా? ప్రీతి కోసం చేశాను రా, ప్రీతి కోసమే చేశాను. ప్రీతి నువ్వెంతగా ప్రేమించావు, నేను అంతే ప్రేమించాను. నీకు ధైర్యం ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ చేసావు. తిరిగి నాయాలి కదరా, చెప్పలేకపోయాను. తనకు నువ్వు నచ్చలేదు అని చెప్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యావనరా. ఎందుకంటే ఏ రోజుకైనా తనకి నా ప్రేమ గురించి చెప్పచ్చు అని. కానీ ఏ రోజైతే తన ఆటోల నుంచి వెనక్కి తిరిగి నీకు లెటర్ ఇస్తుందో ఆ రోజు నా ప్రాణం పోయినంత పని అయిందిరా. తను నీకు ఐ లవ్ యూ చెప్పినప్పటి నుంచి, ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి ఇక్కడ తుఫాను పుట్టిందిరా. ప్రేమ కోసం త్యాగం చేసేవాడి కంటే మోసం చేశాను సరే, ఆ ప్రేమను గెలిపించుకున్నవాడే నిజమైన ప్రేమికుడు అనిపించింది. అప్పటి నుంచి మీ మధ్య వచ్చిన ప్రతి డిఫరెన్స్ ని ఒక ప్లాన్ ప్రకారం డిస్టెన్స్ గా మార్చాను. ఈ ప్రాసెస్ లో ప్రీతికి నీకంటే నేనే బెటర్ అనిపించింది. లక్కీగా ప్రీతికి అది అనిపించింది. నీకు మన ఫ్రెండ్షిప్ గుర్తుకు రాలేదా? ఏది గుర్తుకు రాలేదు, ఎవ్వరు గుర్తుకు రాలేదు. నా ప్రీతి, నా ప్రేమ. వీడి కథలు చెప్తుంటే ఎర్రి పప్పల్లా వింటూ నించుంటారేంట్రా? ఏసేంట్రా నా కొడుకుని. తనని చంపాలనుకుంటే ముందు నన్ను చంపండి. ఎస్, మేం చేసింది తప్పైతే ఆ తప్పు నాది. అంటే ఇప్పటికీ నువ్వు చేసిన తప్పు అనిపించట్లేదా? ఎప్పటికీ అనిపించదు. అంత కఠినంగా ఎలా మారిపోయావు ప్రీతి? నేనేం తప్పు చేశాను? తెలీదా? నేను నీకు ఐ లవ్ యూ చెప్పకముందే నువ్వు నన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తావా లేదా అని అడిగానా లేదా? నిన్ను లవ్ చేయట్లేదు అనుకుంటున్నావా? చేస్తున్నావని నువ్వనుకుంటున్నావా? మొదట్లో నీ లైఫ్లో అన్నిటికంటే నేనే ఇంపార్టెంట్. నా కోసం ఏదైనా చేసేవాడివి, ఏదైనా వదిలేసేవాడివి. కానీ ఒక్కసారి నేను లవ్ చేయడం మొదలు పెట్టాక నా ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తే నాతో షేర్ చేసుకోలేదు. నాకు జ్వరం వచ్చి నీతో టైం గడపాలనుకున్నప్పుడు నన్ను కేర్లెస్గా వదిలి వెళ్ళిపోయావు. పోలీసుల దగ్గర నీ మగతని చూపించావే గాని ఆడపిల్లని నా పరిస్థితి అర్థం చేసుకోలేదు. కానీ సీను అలా కాదు. నాకు షేరింగ్, కేరింగ్, సెక్యూరిటీ ఎప్పుడు ఇచ్చాడు. ఎప్పటికీ ఇవ్వగలను అన్న నమ్మకం కలిగించాడు. ఓకే కదా? వన్ సెకండ్. నీ కోల్డా? ఈ టాబ్లెట్స్ తీసుకో. వాడు ఫ్రెండ్షిప్నే మోసం చేశాడు, నిన్ను మోసం చేయడా? చెయ్యడు. ఎందుకంటే వాడు ఫ్రెండ్షిప్ని కూడా నా కోసమే మోసం చేశాడు. నా ప్రేమ కోసమే మోసం చేశాడు. ఇదేం ఆడుతుందిరా? ముందు సంపాదిస్తే సరిపోతుంది. నువ్వు ఉండరా. ఏమన్నావు? నేను మారిపోయానని కదూ? ఎస్, యువర్ రైట్. కానీ ఒక చిన్న కరెక్షన్. నేను మారిపోలేదు, మర్చిపోయాను. 2 ఏళ్లుగా పిచ్చి కుక్కలా నీ వెంట తిరిగి రీసెర్చ్ చేసి మరీ తెలుసుకున్న నీ మెంటాలిటీని మర్చిపోయాను. ఎవరైనా నువ్వే ఇంపార్టెంట్, నువ్వే గ్రేట్ అని చెప్తే వాళ్ళ కోసం నీ డిసిషన్స్ మార్చేసుకుంటావే, ఆ చిన్న విషయం మర్చిపోయాను. నువ్వు గొప్ప అన్నమ్మే నాకంటే నువ్వు గొప్ప అని చెప్పే వాడే నీ దృష్టిలో గొప్పవాడంటే నమ్మలేకపోతున్నాను. తప్పు నాదే. బావా ఏం ఆడుతున్నావురా? కరెక్టే కదరా. సి, షీఈ్ హ్యాపీ. కనీసం ఇంత కూడా బాధ లేదురా. వదిలేండిరా. మరి వీణేం చేద్దాం? నేను బ్రతకాలంటే ప్రీతి హ్యాపీగా ఉండాలి.
ప్రీతి హ్యాపీగా ఉండాలంటే వీడు బ్రతుకుండాలి. వీడు ఫ్రెండ్షిప్కి పట్టిన మచ్చరా, వదిలేయండి, మాసిపోతుంది. ఏంట్రా వాడిని అలా వదిలేసావు? నేనైతే నరకేసావాన్ని. రే బా, అమ్మాయిలు మోసం చేస్తున్నారని అబ్బాయిలు నరకడం రైట్ అనుకుంటే అడపా తడపా 6 నెలలకు 7 నెలలకు ఒక యాసిడ్ దాడి కాదురా, రోజు కొన్ని 100 యాసిడ్ దాడులు జరుగుతూ ఉండాలి. ప్రియతమా నీ వచ్చట కుశలమా అని ఫిక్స్ అయ్యి ఫీల్ అవుతూ బ్రతికేస్తున్న అబ్బాయిలు ఉన్నారు కాబట్టి అందరం హ్యాపీగా బ్రతికేస్తున్నాం. పదండ్రా. ఏంట్రా పిచ్చి ప్రశ్నలు? చెప్పండి డాడీ ప్లీజ్. నేనే ఫాలో అయ్యానులే. బాబాయ్ది కూడా లవ్ మ్యారేజ్ కదా? అర్థమైంది. ముందు మీ బాబాయే ఫాలో అయ్యాడంటమ్మా, కానీ మీ పిన్నే ఒప్పుకోలే. బాగా సతాయించిందంట వాడిని. మీ బాబాయే చెప్పేవాడు. మీ అందరి లవ్ స్టోరీస్ లోనూ మీరే ముందు ఫాలో అయ్యారు, మరి నేనేంటి డాడీ? నేనే వాడిని ఫాలో అవుతున్నాను అనుకున్నాను. ఇది ఆ పెళ్లి కొడుకుని అన్నయ్య అని పిలిచినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇది ఇలాంటి పెంటేదో పెడుతుంది అని. వద్దు వద్దు అంటే విన్నారా? కూతుర్ని కూతుర్లా కాకుండా కొడుకులా పెంచారు. ఇప్పుడు చూడండి, ఇదే ఫాలో అవుతుందంట. సిగ్గు లేకపోతే సరే. నా నోరు ముయించడం కాదు, దానికి గడ్డి పెట్టండి. ఆ చెప్పిన దానికల్లా తాళం వేసుకుంటూ వెళ్తే మనం ఇంటికి తాళం వేసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఎవర్రా అబ్బాయి? తెలీదు. పేరేంటి? తెలీదు. కాలనీలో ఉంటాడు. ఏం చేస్తుంటాడు? హాయ్. హాయ్ సార్. రామ్మా. నమస్కారం. నమస్తే, బాగున్నారా? ఎక్సెల్ సైజులో షర్ట్ కావాలి. హాయ్, చూడండి. ప్యాక్ చేయండి. డబ్బులు కౌంటర్లో కట్టండి బాబు. డబ్బులు ఇచ్చి బిల్ పట్టరా. అయ్యి బాబోయ్, రావు గారు అండి. నమస్కారం బాబు. పెదబాబు గారు బాగున్నారా? మీ దైవలో బాగానే ఉన్నానండి. నా భార్య, నా కూతురండి. నమస్తే. పండగ కదండి, అల్లుడు గారు వస్తున్నానండి. బట్టలు తెద్దామని. అమ్మాయి తిత్తాను కానీ అల్లుడు గారు నచ్చదండి బాబు. ఈ జనరేషన్ టేస్ట్ మనకు తెలదు కదండి. అన్నట్టు మీ చిన్న అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారండి. మన కమిషనర్ గారు 2వ అబ్బాయి ఉన్నాడండి బాబు. ఈ మధ్యనే పెట్రోల్ బంకులు శాంక్షన్ చేసి ఆఫీసర్ అయ్యాడండి. 2 చేతులు బాగా సంపాదిస్తున్నాడు. మీ లెవెల్ తగ్గ సంబంధం అండి, చూడమంటే చూస్తాను. ఏమంటారు? నా చిన్న కూతురు చనిపోయిందండి.
చేయొచ్చుగా. ఆడపిల్ల ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా లేదు. ఏయ్, ఏంటి ప్రాబ్లం? బండి ప్రాబ్లం. సరే కూర్చో. కూర్చో. ఏంట మగడా? ఏంటి బండి? ఓకే ఓకే తీ. ఎరా ఈసారైనా బండి పికప్ పెరుగుతుంటావా? అది తోలే మనిషిని బట్టి ఉంటది. నాకేట్రా బాబు, బాగానే తోలుతాను. అందుకేరా నీ బండి ఇంకో చేతిలో వెళ్ళకుండా నీ చేతిలోనే ఏడుతుంది. ఎలా ఎరా సుగడు కనిపించాడా? నైట్ డ్యూటీ అంట, ఇక్కడే పడుకున్నాడు. ఏ పక్కన అంకుల్కి నైట్ డ్యూటీ ఏంట్రా? రే ఆ డ్యూటీలు ఎప్పుడో మానేసాను. ఎద్దవా ఎక్కువ మాట్లాడే అనుకో నీ రాడ్డిచ్చి కొట్టేయగలను. ఒరే అది నా రాడ్రా బాబు. ఈ షెట్టిగాడి షాప్ లో రాడ్లన్నీ ఈ షెట్టిగాడివే. అటు చూడండి రా. రా మనోడితోటి అంత బాగా చూపించుకుంటుంది ఎవర్రా అది? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. హాయ్ రా. హాయ్. తన బండికి ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం చూడరా. ఇక్కడ చాలా బైక్లు ప్రాబ్లంలో ఉన్నాయి, ముందవి చూడాలి కదా. పెట్టెలు మనం చేసి ఉంచుతా. సరే అయితే నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కలుద్దాం. మరి నేను ఆటోలో వెళ్ళు. వరుణ్, నీ పేరేంటి? కుందన. మీరెవరు? మేము వాడికి బెస్ట్ ఫ్రెండ్స్. ఓ హాయ్. సో ఆర్ యు సీరియస్ అబౌట్ హిమ్? మేబీ. నీకు వాడి ప్రేమ ఎంత అవసరమో మాకు తెలీదు, కానీ వాడికి మాత్రం నీ ప్రేమ చాలా అవసరం. డోంట్ మిస్ హిమ్, ఎందుకంటే వాడికి ప్రేమించడం మాత్రమే తెలుసు. నీది సూపర్ టేస్ట్ అమ్మా. కాకపోతే మావాడు కొంచెం టిపికల్ కేసు, కొంచెం కొత్తగా ట్రై చేయి, పడిపోతాడు. అవును, మీ వాడు టిపికలే కాదు, కొంచెం మెంటల్ కూడా. అందుకే మ్యాడ్ గా ట్రై చేస్తున్నాను. గుడికొచ్చినప్పుడైనా కాస్త పద్ధతిగా రావచ్చు కదా. ఈ డ్రెస్సులేంటి? ఈ జనరేషన్ ఆడపిల్లలు ఏంటో ఏం. ఇందరికీ అభయం ములిచ్చుచే కందువగో మంచి బంగారు చే ఇందరికీ ఇందరికీ అభయం ములిచ్చుచే కందువగో మంచి బంగారు చే ఇందరికీ అభయం ములిచ్చుచే కందువగో మంచి బంగారు చే ఇందరికీ అభయం ములిచ్చుచే. హారతి తీసుకోండమ్మా. అమ్మా హారతి. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ఆ అమ్మాయి ఎవరండి? కుందన అని బ్యాంక్ మేనేజర్ గారు అమ్మాయి. విశ్వనారాయణం దేవమక్షరం పరమం ప్రభుం. ఏం కావాలండి? షర్ట్స్ చూపించు. ఎవరికండి? ఏ ఎవరికో చెప్తే గాని చూపించవా? సైజ్ తెలిస్తే కానీ చూపించలేమండి. సైజు ఆయన సైజ్ ఎంత? అదే సైజ్. మంచివి చూపించు. ఆయ్ మా దగ్గర మంచివి ఉంటాయండి.
అందుకే మీ దగ్గరికి వచ్చామండి. ఇదెంత? 350 అండి. మన రేంజ్ కి చూపించమ్మా. ఓ మన అంటే మీ రేంజా అండి నా రేంజా అండి? ఎక్స్ట్రా లొద్దు గాని చెప్పింది చెయ్యి. ఆయ్ ఇది చూడండి. ఇది పక్కన పెట్టు. ఓకే అండి. దీనికి మ్యాచ్ అయ్యే జీన్స్ చూపించు. సైజ్ ఎంతండి? సైజ్ సార్ సైజ్ 32 అండి. ఇది ఓకే. మగాళ్ళు ఇంకేం వేసుకుంటారు? అర్థమైందండి. అదొకటి ఇదొకటి మ్యాచింగా అండి? ఇందాకేం చెప్పాను? ఎక్స్ట్రాలు వద్దన్నారండి. గుడ్, ప్యాక్ చెయ్యి. డిస్కౌంట్ లేదా? ఏం చేస్తాం, మేం ఫిక్స్ అయ్యాం కదా కొనాలని. హే హలో. ఏయ్ ఏంటి? ఏంటిది? గిఫ్ట్. ఎవరికి? నీకే. ఎందుకు? ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. నాకు ఇష్టం ఉండకలేదా? ఇంత అందమైన అమ్మాయిని ఇష్టం లేదని ఏ ఫూల్ అయినా చెప్తాడా? నువ్వు అందంగా ఉన్నావని ఇంతకుముందు ఏ ఫూలైనా చెప్పాడా? నువ్వేం అందంగా లేవు. ఇదిగో తీసుకో. నేను అందంగా లేనా? అంత మాట అనేసాడంటే నా ఫేస్ కి తక్కువ. వాడి దృష్టిలో అందమంటే ఫేస్ కాదేమోనే. మరి ఇప్పుడు అమ్మాయి అయితే అబ్బాయి బట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ మేల్ మ్యాగ్నెటిజం అబ్బాయిలు 2 టైప్స్. టైప్ 1 ఫిగర్ ఎలా ఉన్నా పర్లేదు, ఫేస్ మాత్రం సూపర్ ఉంటే చాలు అనుకుంటారు. టైప్ 2 ఫేస్ ఎలా ఉన్నా పర్లేదు, ఫిగర్ మాత్రం పిచ్చెక్కించాలనుకుంటారు. ఐ థింక్ వీడు టైప్ 2 అనుకుంటారు. అది నా షేప్ కి తక్కువే. నన్ను చూసి కాలు మీద కాలేసుకోకుండా కూర్చునే మగాడు ఉంటాడా? అది మాట్లాడదు మగాళ్ళ గురించమ్మా. అయితే నువ్వు వేసుకోవాలి కదా. ఏంటది? నాలుగు నాన్న. ఈ క్లారిటీ బాగుంది. ఆపండి. కుందనా, నీకన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ అబ్బాయిల్ని టెంప్ట్ చేయాలంటే చూపించాల్సినవి చూపించాలి, దాచాల్సినవి దాచేయాలి.